హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్ 4 రకాల పచ్చళ్ళు. ఎప్పుడు నిల్వ పచ్చళ్ళే కాకుండా చకచకా ప్రిపేర్ చేసుకునే ఈ 4 రకాల పచ్చళ్ళను కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా 4 రకాల పచ్చళ్ళను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పుదీనా చట్నీ. ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకోండి. నేను పెద్ద సైజు కట్టంత పుదీనాను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పుదీనాను కాడలు లేకుండా ఆకులను మాత్రమే గిల్లుకొని స్ట్రైనర్లో వేసుకోండి. ఇదే విధంగా మీరు తీసుకున్న పుదీనా మొత్తాన్ని గిల్లుకొని బౌల్లోకి వేసి పెట్టండి. ఇలా నీట్గా ఆకులను మాత్రమే గిల్లుకొని తీసుకున్న తర్వాత అదే స్ట్రైనర్లోనికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తొడిమెలు తీసి యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేయండి. పల్లీల క్వాంటిటీ స్పూన్ వైజ్గా చెప్పాలంటే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయండి. ఇలా తీసుకున్న పల్లీలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పల్లీలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నువ్వులను వేయండి. అంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను నువ్వులను ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనికి 1 స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనాను పచ్చిమిర్చిను పోపులోకి వేసేయండి. ఇలా పుదీనా పచ్చిమిర్చిని పోపులోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. పుదీనా ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. పుదీనాని మరీ ఎక్కువగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన పచ్చడి టేస్టీగా ఉండదు. కాబట్టి పుదీనాలోని వాటర్ కంటెంట్ పోయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పుదీనాను పచ్చిమిర్చిని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నువ్వులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. పల్లీలు నువ్వులను ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పుదీనాను పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. పుదీనా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసేయండి. చింతపండు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇలా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి.
ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా రెడీ అయిన పోపులోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పుదీనా చట్నీని వేసేయండి. చట్నీ వేసిన తర్వాత పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా పుదీనా చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని మీ ఇష్టాన్ని బట్టి రైస్తో, టిఫిన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కట్ట పుదీనాతో కమ్మని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. తర్వాత సింపుల్గా టేస్టీగా సొరకాయతో చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను వేయండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకును వేసి పచ్చిమిర్చి కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులను వేసుకోండి. నువ్వులను స్పూన్ వైజ్గా చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసి నువ్వులు, పల్లీలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు, నువ్వులను మీ ఇష్టాన్ని బట్టి ముందుగా ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు, పోపు కలిసేలా కలుపుకోండి. తర్వాత 1 కప్పు వరకు నీట్గా పొట్టు తీసిన సొరకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలుపుకోండి. సొరకాయ ముక్కలను పోపులోకి వేయగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి సొరకాయని ఉడికించారంటే సొరకాయలోని వాటర్ అంతా పాన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి. తర్వాత పొడవుగా చాప్ చేసిన 2 నుంచి 3 టమాటాల తరుగు, చిన్న సైజు కట్టంత కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి, అలాగే పచ్చడి మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం 2 నుంచి 3 రెమ్మల చింతపండును వేసి పోపు కలిసేలా బాగా కలుపుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. టమాటా ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఫ్రై అయిన సొరకాయ ముక్కలను కూడా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత మీడియం సైజ్గా ఉన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులను వేసి బౌల్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. పల్లీలను, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సొరకాయ ముక్కలను కూడా వేసి, అలాగే 4 వెల్లుల్లి, రుచికి తగినంత సాల్ట్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి
మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చళ్ళు అనేవి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే అస్సలు టేస్టీగా ఉండవు. కాబట్టి ఇలానే కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న సొరకాయ చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన సొరకాయ చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని యాడ్ చేసుకోండి. పచ్చళ్ళ పోపులలో పోపు దినుసులు కాస్త ఎక్కువగా ఉంటేనే అక్కడక్కడ పంటికి తగులుతూ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పోపు దినుసులను వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా తుంచిన 2-3 ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే 2-3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత చట్నీ మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇంగువను వేసి ఇంగువ పోపు కలిసేలా బాగా కలిపి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిపై వేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ. ఇలా పచ్చడిపై పోపు వేసుకున్న తర్వాత పోపు కలిసేలా చట్నీనంతా ఒకసారి బాగా కలపండి. ఇలా పోపంతా చక్కగా కలిసిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయతో కమ్మటి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. సొరకాయతో ఎప్పుడు కర్రీసే కాకుండా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. తర్వాత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా పచ్చడి కోసం పచ్చిమిర్చిని తీసుకోండి. ఇలా పచ్చడి కోసం తీసుకునే పచ్చిమిర్చిని కాస్త కారం తక్కువగా ఉన్నవి తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని అన్నింటినీ సగం ముక్కలుగా తుంచుకోండి. ఇలా పచ్చిమిర్చిని తుంచుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే కచ్చా పచ్చగా చక్కగా గ్రైండ్ అవుతాయి. మీరెప్పుడైనా పచ్చికారాన్ని కాస్త పలుకుగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా పచ్చిమిర్చిని తుంచుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ముందుగానే తీసుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చడిని పోపు వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి జీలకర్రను కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. జీలకర్రను వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న 5-6 రెమ్మల చింతపండును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. పచ్చిమిర్చి మిశ్రమం ఇలా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత 3 రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని మిక్సీ జార్లోకి వేసేయండి. కరివేపాకు వేసుకున్న తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, 4-6 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది. అంతే, సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడిని వేడి వేడి రైస్లోకి వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ వెలిగించకుండా పోపు వేయకుండా సింపుల్గా టేస్టీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. పాతకాలం పద్ధతిలో స్టవ్ వెలిగించకుండా కమ్మటి పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. తర్వాత ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు
ఎక్కువగా ఉన్న ఆనియన్స్, ఎండుమిర్చితో కమ్మటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం మీడియం సైజ్గా ఉన్న 5 ఆనియన్స్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ఆనియన్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఆనియన్స్ను మాత్రమే తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆనియన్స్ను పొడవు ముక్కలుగా కట్ చేయండి. మనం ప్రిపేర్ చేసేది పచ్చడి కనుక ఆనియన్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మీరు తీసుకున్న ఆనియన్స్ను మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి. ఇలా తీసుకున్న ఎండుమిర్చి మొత్తానికి నీట్గా తొడిమలు తీసుకొని ప్లేట్లోకి వేసి పెట్టండి. ఇలా ఎండుమిర్చి మొత్తాన్ని నీట్గా తొడిమలు తీసేసిన తర్వాత కాస్త లోతుగా ఉన్న బౌల్లోనికి వేసుకొని ఎండుమిర్చి మునిగేంత వరకు వేడి వాటర్ని పోయండి. ఎండుమిర్చి మునిగేంత వరకు ఇలా వేడి వాటర్ని పోయడం ద్వారా ఎండుమిర్చి కాస్త మెత్తబడి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులను యాడ్ చేయండి. జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత జీలకర్ర కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి. ఆనియన్స్ ముక్కలన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. ఆనియన్స్ ఇలా 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల చింతపండును శుభ్రంగా కడిగి పోపులోకి వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత ముందుగానే వేడి వాటర్లో నానబెట్టిన ఎండుమిర్చిని పోపులోకి వేసేయండి. ఎండుమిర్చి వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత ఆనియన్స్ మొత్తం వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులో ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఆనియన్స్ను, ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా ఆనియన్స్ను మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 4 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. పోపు దినుసులను వేసుకున్న తర్వాత 4 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, 3 తుంపిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి, ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. వెల్లుల్లి, ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి. చివరగా చిటికెడంత ఇంగువను వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చడిని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. పచ్చడి మొత్తాన్ని పోపులోకి వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడిని రోటీస్తో సర్వ్ చేసుకున్నా, రైస్తో సర్వ్ చేసుకున్నా, దోశతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది.
4 రకాల పచ్చళ్లను సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 4 రకాల పచ్చళ్లలో మీకు ఏ పచ్చడి అయితే బాగా నచ్చిందో ఆ పచ్చడి నేమ్ను తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.